కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ఏదైతే ప్రెస్ మీట్ మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు రైతుల గురించి 6 గ్యారెంటీల గురించి ప్రశ్నిస్తే కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు చిల్లర నాయకులు వార్డు మెంబర్ గెలవని వ్యక్తులు కూడా మా నరేందర్ అన్న మీద గిట నోరు వారేసుకుంటున్నారు. ఖబర్దార్ రెడ్డి సీన్ గారు, రెడ్డి సీను నీకు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తిరుపతి రెడ్డి కావచ్చు, నీకు ఏదో వార్డు మెంబరు చైర్మను కార్పొరేషన్ ఇస్తారనుకున్నారు. కానీ కాంగ్రెస్ డస్ట్బిన్లకు టిష్యూ పేపర్లకు వాడుకొని చెత్తకుండలో వాడేస్తారు. నీవెంత మురిగినా ఎంత అరిసినా నీకేం పోస్ట్ రాదు, అది గమనించుకో రెడ్డి సీను. మరి మా నరేందర్ రెడ్డి రైతు రుణమాఫీ వచ్చిండు. రెడ్డి సీను దమ్ముంటారా గోకపసలాదు కోదాం. గోకపసలాదులో ఎంతమందికి రుణమాఫీ అయిందో రేపురా. రైతులు నేను ఎంబడివాడి కొడతారు, తస్మాత్ జాగ్రత్త రెడ్డి సీను. ఇంకోసారి మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు గెలిచినా ఓడినా కొడంగల్ ప్రజల వైపే ఉన్నారు, ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. మీ నాయకుడికి ఇక్కడ ఓట్లేసి గెలిస్తే ఢిల్లీ చక్కర్లు కొట్టడం కాదు, 50 సార్లు 52 సార్లు ఢిల్లీకి పోయిండు. ఏమిటి పోయిండా? లోకల్ బాడీ ఎలక్షన్లు లేవు, సర్పంచులు లేవు, ఎంపీటీసీలు లేవు. ఈ నెల 30 అని కోర్టు స్టే ఇచ్చింది. 20 తారీఖు వేస్తా అన్నాడు, బీసీ రిజర్వేషన్ అన్నాడు. ఏడుంది మీది? అన్నీ జూట మాటలు చెప్పి కొడంగల్ ప్రజలు ఓట్లేసుకొని గెలిచి సీఎంఐ గట్టెక్కి మీ అన్న తిరుపతి రెడ్డి కావచ్చు, నీవు కావచ్చు, అందరూ గట్టెక్కి మీ కార్యకర్తలను కూడా కలవనికిస్తే లైన్లో నిలబెట్టి కల్పిస్తారంట. ఇదే మరి కొడంగల్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు మీరు వివరిస్తున్నారు. కానీ 2018లో మా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు గెలిస్తే మా గుండెల్లో పెట్టుకున్నాడు. కారులో ఉండి పక్కల సీట్లో కూర్చోబెట్టుకొని కార్యకర్త ఏ సమస్య వచ్చినా హాస్పిటల్కి వచ్చిన మా నాయకుడు కారు వేసుకొని మా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు కలెక్టర్ ఆఫీసులో సమస్యలు ఉంటే కలెక్టర్ తాకు వచ్చారు, ఎంఆర్ఓ తాకు వచ్చారు. ప్రజా సమస్యల కోసం కొట్లాడిన వ్యక్తి మా పట్నం నరేందర్ రెడ్డి. మా నరేందర్ అన్నను పట్టుకొని మీ చిల్లర నాయకుడు రెడ్డి శ్రీనివాసు, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అనుకోవచ్చు. నరేందర్ రెడ్డిని తిట్టినా, బీఆర్ఎస్ నాయకులను తిట్టినా నువ్వు పెద్ద, నీకు రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి ఏదో ఇస్తాడు అనుకున్నావు. నీకు వార్డు మెంబర్కి ఇట్టియారు, రాసి పెట్టుకో. ఇది లాస్ట్ ఫైనల్. నిన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90% కంప్లీట్ అయింది. మరి అది కేసీఆర్ సార్కి ఎక్కడైతే పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు కాలువలు జీడవకుండా కొత్త నాటకం పెట్టిండు. ఏది? నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలమని. అది యాది ఎత్తిపోతల లేదు. కానీ ఈరోజు కేసీఆర్ గారు 90% పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేసిండు. కొడంగల్కి 1,00,000 ఎకరాలకు నీరు అందించే విధంగా మా పట్నం నరేందర్ రెడ్డి గెలిచితే ఈరోజు కాలువలు కంపల్సరీ వస్తుండే. కేసీఆర్ సార్ కంపల్సరీ మన పాలమూరుని అభివృద్ధి చేస్తుండే. మరి సీఎం పాలమూరు బిడ్డ